ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గత 22 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమం జరిగింది. ఈ హోమంలో ఆచార్య సవితాదేవి గారు మరి వారి పిల్లలతో వేద మంత్రాలతో జరిపినటువంటి ఒక ఈ హోమం అటేపు ప్రపంచ శాంతి, వికసిత్ భారత్ సంకల్పం, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక ఆశీర్వచనం కూడా ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఒక సంకల్పంతో హోమం కూడా జరిగింది. మానవ కృషితో పాటు దైవ అనుగ్రహం కూడా కొద్దిగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ గతంలో మానవ కృషితో, కార్యకర్తల కష్టాలతో ఇంతవరకు నిర్మాణమైంది. దేవుళ్ళది, భగవంతుడు అనుగ్రహంతో తప్పకుండా అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్ముతున్నాను. విశ్వకర్మ దేవతలకే ఇంజనీర్. ఈరోజు మనం చూస్తున్నటువంటి భవనాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ ఆ ఇన్స్పిరేషన్స్ తోనే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి విశ్వకర్మల వారిని గుర్తించి శ్రీ నరేంద్ర మోదీ గారు 18 కులాలను దీంట్లో జోడించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థిక సహాయాన్ని, వారి యొక్క కులవృత్తులు పెంపొందించాలి, కులవృత్తిలో వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఈ విశ్వకర్మ కౌశల్ యోజన అని పెట్టడం జరిగింది. మరి నరేంద్ర మోదీ గారు వారి పుట్టినరోజు కూడా ఈరోజు సేమ్ డే రావడము, మరి వారు విశ్వకర్మ దేవతలకు ఆర్కిటెక్ట్ అయితే నరేంద్ర మోదీ గారు మోడర్న్ ఇండియాకు ఆర్కిటెక్ట్, ఒక డెవలప్డ్ ఇండియాకు ఆర్కిటెక్ట్.